ఇన్‌స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ గురించి దట్టు రూ. 1,00,00,000 సంపాదిస్తున్న కేరళ అమ్మాయి గురించి, అలాగే తెలుగులో టాప్ అయిన విష్ణుప్రియ గారి గురించి సోషల్ మీడియా మొత్తం చాలా గట్టిగా చర్చ జరుగుతుంది. వీళ్ళకి ఫర్‌గా మాట్లాడేవాళ్ళున్నారు. వీళ్ళకి అగైనెస్ట్‌గా మాట్లాడేవాళ్ళున్నారు. కొంతమంది జర్నలిస్టులు ఫర్‌గా కూడా మాట్లాడుతున్నారు. మరి వాళ్ళకి ఏమందిందో మరి మనకు తెలీదు గానీ, వచ్చి అది వాళ్ళ తప్పే ఉంది. వాళ్ళేమన్నా ఫోర్స్ చేస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకోమని? చెయ్యట్లే గదా! ఆళ్ళు జస్ట్ వాళ్ళ స్టోరీస్‌లో పెట్టుకుంటున్నారు. మీరే ఎళ్లి చేసుకుంటున్నారు సబ్స్క్రిప్షను. మీ బలహీనతలను మీరు అదుపులో పెట్టుకోవాలి. అంతేగాని వాళ్ళని తిట్టడం ఏంది? సో, దానివల్ల వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారని చెప్పి మీకు కోపమా? లేకుంటే మీరు సంపాదించుకోవట్లేదని చెప్పి మీకు బాధ? ఎందుకు వాళ్ళని తిడుతున్నారు అని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్న వాళ్ళు గూడా ఉన్నారు. మేబీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఆలోచిస్తే వెళ్లి కాసేపు, అది ఎథికల్‌గా లీగల్‌గా తప్పు కాకపోవచ్చేమో. మరి ఎథికల్‌గా, మోరల్‌గా ఖచ్చితంగా తప్పే గదా! కాకపోతే ఇప్పుడు అది లీగల్‌గా కూడా తప్పే అని చెప్పి ప్రూవ్ అవుతుంది అని చెప్పి అనిపిస్తుందనమాట. కొన్ని సిట్యుయేషన్స్ అలా జరుగుతూ ఉన్నాయి. వాటి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. కుదిరితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అయితే ఉంటది. ఎవరైతే మనం ఇండియాలోనే టాప్ సబ్స్క్రిప్షన్‌లో అకౌంట్ ఎవరిదైతే ఉందో ఆ కేరళ అమ్మాయి అకౌంట్ అట్ ప్రెజెంట్ డౌన్ అయింది. బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. చాలామంది మాస్ రిపోర్టింగ్ కొడుతుండొచ్చు. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతుందేంటంటే ఎస్పెషల్లీ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో నేను మాట్లాడినప్పుడు దానికి సంబంధించిన వాళ్ళు గానీ, వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటే మీకెందుకు? మీకేం అవసరం? మీకెందుకు అంత కుళ్ళు? మీరు చూపించుకోవట్లేదనా? మీ దగ్గర ఆ సామాన్లు లేవనా? వాళ్ళని తిడుతున్నారు అది ఇది అని మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా అలా ఎవరైతే మాట్లాడుతున్నారో అలా మాట్లాడే వాళ్ళకి ఇప్పుడు కేరళ అమ్మాయి గురించి మనం మాట్లాడలే గదా! కేరళ అమ్మాయి గురించి మనం మాట్లాడినంత మాత్రం అలా జరిగిపోద్దా? ఇప్పుడు ఆ కేరళ అమ్మాయి గురించి ఇండియా వైడ్ మాట్లాడారు. అది తప్పు అని చెప్పి చాలామంది చెప్పారు. అది తప్పు అని చెప్పి చాలామంది చెప్పారు కాబట్టి చాలామంది రిపోర్ట్స్ కొట్టుండొచ్చు. లేకుంటే వేరియస్ రీజన్స్ తోటి ఆ అమ్మాయి అకౌంట్ అట్ ప్రెజెంట్ డౌన్ అయింది. మళ్ళీ ఆ అమ్మాయి అకౌంట్ మళ్ళీ వెనక్కి వచ్చుద్దో, లేదో మనకి తెలియదు. లేదా ఇది కూడా నాన్వేషనల్ లాగా ఆ అమ్మాయి ఇది కూడా ఏమన్నా చేసుకుందా బిల్డప్ కింద, ఇంకా ఎక్కువ మంది రీచ్ కోసం చేసుకుందో మనకు తెలియదు. కాకపోతే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ అమ్మాయి అకౌంట్ అయితే బరాబర్ డౌన్ అయిందని చెప్పి తెలుస్తుంది. ఆ డౌన్ అయింది అన్నదానికి ప్రూఫ్‌లు లేవు. ఆ అమ్మాయి హైడ్ చేసుకోండొచ్చు, ప్రైవేట్‌లో పెట్టుకోండొచ్చు అట్ ప్రెజెంట్ అకౌంట్. బ్యాకప్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకుంది ఆ అమ్మాయి. లేదు అంటే నిజంగానే ఇన్‌స్టాగ్రామ్ డౌన్ చేసుండొచ్చు. బికాస్ ఆఫ్ రిపోర్ట్స్ కొట్టినందువల్ల డౌన్ అయిన అట్ ప్రెజెంట్ ఇమ్మీడియేట్ ఎఫెక్ట్ కింద డౌన్ అయినా జరుగుండొచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుండొచ్చు. నిజంగా ఇప్పుడు ఏది జరిగినా కూడా ఆ అమ్మాయికి పిచ్చ పాపులారిటీ వచ్చిద్ది. మామూలుగా కాదు. మొన్న రీసెంట్‌గా ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్‌లు వచ్చినందుకు మీకు అద్దిరిపోయే షో చేస్తాను ఈరోజు అది ఇది మీరొచ్చేసేయండి. ఇంకా మీరు మామూలు విషయం కాదు అని చెప్పి మొన్న ఒక ఇన్‌స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్‌లో మళ్ళీ ఒక వీడియో కూడా పెట్టారు తను. ఆ వీడియో చూసిన వాళ్ళకి ఇంకా బాబోయ్! ఇంక అందరూ ఎళ్ళిపోతా ఉంటారు కట్టలు కట్టుకొని. ఆ అమ్మాయి గురించి చర్చ మొదలవ్వక ముందు ఆ అమ్మాయికున్న సబ్స్క్రిప్షన్స్ వేరు. ఆ అమ్మాయి గురించి చర్చ మొదలైన తర్వాత ఆ అమ్మాయికొచ్చిన సబ్స్క్రిప్షన్స్ వేరు. చాలా ఎక్కువ మంది పెరిగారు ఆ అమ్మాయికి. ఇప్పుడు ఇలాంటి యాక్ట్ ఒకటి జరగడం వల్ల ఇంకా బీభత్సంగా ఆ అమ్మాయికి పెరిగే ఛాన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే జనాలు తప్పదు గదా! ఇంకా ఎళ్ళిపోతా ఉంటారు. కాకపోతే తప్పది. ఖచ్చితంగా. ఎందుకు తప్పు అంటే నార్మల్‌గా మనం యాస్ పర్ ద ఇన్‌స్టాగ్రామ్ గైడ్‌లైన్స్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ మనం బోల్డ్‌గానో, సెమీ న్యూడ్‌గానో, లేకపోతే న్యూడ్‌గానో ఫోటోస్ పెడితే ఖచ్చితంగా అది కమ్యూనిటీ గైడ్‌లైన్స్ వైలేషన్ కిందకొచ్చుద్ది. అలాంటిది అలా కాకుండా, అదే మనం ఆ బికినీ ఫోటోసో, లేకుంటే ఇన్నర్స్‌తోనో మనం ఫోటోస్ పెడితే అది మాత్రం సెమీ న్యూడ్ కింద రాదది. అదొచ్చేసరికి మోడలింగ్ కిందకొచ్చుద్ది. అది కూడా కమ్యూనిటీ గైడ్‌లైన్స్ వైలేషనే కదా! దాన్ని మరి కన్సిడర్ చేయాలి కదా! దాన్ని కన్సిడర్ చేయరన్నమాట. ఇలాంటి చిన్న చిన్న లూప్ హోల్స్ ఉపయోగించుకొని వాళ్ళు ఎంత సంపాదించుకోవాలో అంత సంపాదించుకుంటారు. ఇది సంపాదించుకోవడం తప్పు కదా! అంటే ఖచ్చితంగా తప్పే అవుతది. ఎందుకంటే ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది చేయకూడదు. జనాల బలహీనతలను యూజ్ చేసుకొని మనం డబ్బుల్ని క్యాష్ చేసుకుంటున్నాం అంటే అది ఖచ్చితంగా తప్పు. ఈ క్యాసినోస్ అవ్వచ్చు, లేకపోతే బెట్టింగ్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఎలా అయితే తప్పో ఇవి కూడా అలాగే తప్పు. ఇలా ఈ ఏదైతే ప్రాస్టిట్యూషన్ ఎలా అయితే తప్పో ఇది కూడా అలాగే తప్పు. మనుషుల బలహీనతలను యూజ్ చేసుకొని ఎదుటి వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటే అది ఖచ్చితంగా ఎక్స్‌ప్లాయిటేషన్ కిందకొస్తుంది. అది లీగల్ అఫెన్సే అది. ఇప్పుడు ఆ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అనేది బంద్ అయింది. దానికి వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. పాపం కుర్రాళ్ళ పరిస్థితి ఏంటో తెలీదు గానీ అండ్ ఆవిడ ఎస్పెషల్లీ ఎందుకంటే దాన్ని నమ్ముకొని ఆవిడ ఏమేమి చేసుంటదో మరి ఎందుకంటే దగ్గర దగ్గర 80,00,000 దాకా ఆ అమ్మాయి సంపాదిస్తుందంటే పర్ మంత్ మామూలు విషయం కాదు అసలు ఇండియాలో. నెక్స్ట్ లెవెల్ అనమాట. అండ్ తెలుగులోకొచ్చేసరికి విష్ణుప్రియ గారు. విష్ణుప్రియ గారు ఒకప్పుడు విష్ణుప్రియ గారు ఒకలాగుండేవాళ్ళు. దాని తర్వాత విష్ణుప్రియ గారి మీద ఒక అభిప్రాయం ఏర్పడిన తర్వాత ఆవిడ 'బిగ్ బాస్'లోకొచ్చిన తర్వాత మనకు తెలుసు కదా! బిగ్ బాస్‌లోకొచ్చిన తర్వాత ఆవిడ కొంచెం మంచిగా కనిపించారు, మంచిగా అనిపించారు. చాలామంది ఆవిడకి సపోర్ట్ కూడా చేశారు. అరే! మంచిగా అమ్మాయి పాపం అమాయకురాలు అది ఇది. సో, లైక్ అంటే అంతగా ఏమీ మాట్లాడదు. ఆ అమ్మాయి ఏదనిపిస్తే అది చేసుద్ది.
అని చెప్పి అనుకున్నా ఉన్నారు. సో దాని తర్వాత ఇప్పటికొచ్చేసరికి ఏదైతే ఇన్‌స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్స్ ఉందో ఇది మరీ టూ మచ్ ఓవర్ అయిపోయిందనమాట. చాలా గట్టిగా ఓవర్ అయిపోయింది. ఎంత దారుణం అంటే సో ఈ అమ్మాయికి నార్మల్‌గా ఈ అమ్మాయి గురించి మాట్లాడుకోకముందు ఈ అమ్మాయికి ఉన్న సబ్స్క్రైబర్ల దగ్గర 1000 మంది ఉన్నారేమో. సో ఈ అమ్మాయి గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టిన తర్వాత విష్ణుప్రియ గారి గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఈవిడ ఫోటోస్ కొన్ని సర్క్యులేట్ అయిన తర్వాత స ట్విట్టర్‌లో ఈవిడ ఫోటోస్ కొన్ని సర్క్యులేట్ అయిన తర్వాత ఈవిడ గురించి యూట్యూబ్‌లోను అక్కడ ఇక్కడ చర్చలు జరిగిన తర్వాత సడెన్‌గా ఈవిడది 2500, 2600కి వెళ్ళిపోయింది సబ్స్క్రిప్షన్‌ది. సో దగ్గర దగ్గర 6-7 లక్షల రూపాయలు ఈవిడ సంపాదిస్తా ఉంటది పర్ మంత్. సో దానికి తగ్గట్టే ఈవిడ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోస్ కూడా చాలా దారుణంగా ఉంటున్నాయి, కనిపిస్తున్నాయి కూడా. ఇప్పుడు ఏమైంది? ఈవిడ మీద సో విజయవాడలో కంప్లెయింట్ ఇచ్చారు ఏఎస్ఎఫ్ వాళ్ళు. సో స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళు అనుకుంటాను. వాళ్ళు అండ్ హిందూ పరిషత్ వాళ్ళు కూడా సో ఈవిడ మీద కంప్లెయింట్ ఇచ్చారు. వాళ్ళకేం అవసరం అంటే సో వాళ్ళు ఎవరైతే కుర్రాళ్ళు అలా దారి తప్పి సో అలా సబ్స్క్రిప్షన్ చేసుకుంటున్నారో, లేకుంటే సబ్స్క్రిప్షన్ చేసుకునేలాగా వాళ్ళు అలాగా చేస్తున్నారో, అది ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వచ్చు లేదా ఎక్స్‌ప్లాయిటేషన్ అని అవ్వచ్చు. బలహీనతల్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు అనే ఒకే ఒక రీజన్ తోటి ఆవిడ మీద కంప్లెయింట్ ఇచ్చారు. ఇప్పుడు ఆవిడ మీద కంప్లెయింట్ చేసి ఆవిడ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆవిడ మీద కేసు పెడతారా లేదా ఇవన్నీ సెకండరీ. బట్ ఆవిడ చేస్తుంది తప్పు అని చెప్పి సో అలాంటి సబ్స్క్రిప్షన్స్ తీసుకోవద్దు అని చెప్పి జనాలకి చెప్పడం కోసం వాళ్ళు ట్రై చేస్తున్నారు. కాకపోతే ఇవన్నీ ఏంటంటే సీక్రెట్లు జరుగుతూ ఉంటాయి. ఎవరు తీసుకుంటారో ఎవరిని ఎలా ఆపుతారు చెప్పండి? తీసుకునే వాళ్ళని ఎలా ఆపగలుగుతారు? వాళ్ళకి వాళ్ళు కొంచెం తగ్గాలి. సో అలా తగ్గాలి అంటే ఈ చర్చ జరగాలి బయట. ఈ చర్చ జరుగుతుంటే కనీసం ఆ తీసుకున్న వాళ్ళకి ఎంతో కొంత గిల్టీనెస్ వచ్చినప్పుడు వాళ్ళు కనీసం ఆ సబ్స్క్రిప్షన్‌ని క్యాన్సిల్ చేసుకునే దానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకనే ఇక్కడ చర్చ జరుగుతూ ఉందన్నమాట. ఇప్పుడు ఒకళ్ళు మాట్లాడినంత మాత్రాన ఇప్పుడు ఒక అమ్మాయి గురించి విష్ణుప్రియ గారి గురించి మాట్లాడినంత మాత్రం ఫ్రీ పబ్లిసిటీ వచ్చి ఎలా అయితే ఆవిడ సబ్స్క్రైబర్స్ పెరిగారో అలా పెరగకుండా తగ్గుతారు అని చెప్పి వాళ్ళు వీడియోస్ చేస్తుంటారు. కాకపోతే ఇక్కడ ఉల్టా జరుగుతుందన్నమాట ఖచ్చితంగా. ఎందుకంటే నెగెటివ్ పబ్లిసిటీ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఈజీగా. సో ఆవిడకి అది మంచిగా ఉపయోగపడింది. ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. ఇప్పుడు ఆ సబ్స్క్రైబర్స్ కౌంట్ తగ్గించాలి అని చెప్పి కొంతమంది ట్రై చేస్తున్నారు. ఎందుకంటే అది కరెక్ట్ కాదు అని చెప్పి అనుకుంటున్నారు. ఎప్పుడైతే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల డబ్బులు రావట్లేదో, ఆ ఈజీ మనీకి అలవాటు పడిపోయినప్పుడు సో ఆ ఈజీ మనీ అక్కడి నుంచి రావట్లేదు. బెట్టింగ్ యాప్స్ జస్ట్ ఒక యాడ్ చేసేసి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. వీళ్ళకి లక్షలు లక్షలు డబ్బులు ఇచ్చేస్తారు. దాని తర్వాత దానికి సంబంధించి వాళ్ళు చచ్చిపోయినా, అప్పుల పాలైపోయినా, ఇంకేం చేసుకున్నా కానీ వీళ్ళకి సంబంధం లేదు. సో బయటకు వచ్చి జాలి మాటలు ఒక 2 మాటలు మాట్లాడతారు. అయిపోతుంది కేల్కతం దుకాణం బంద్ అక్కడితోటి. కాకపోతే ఇప్పుడు అలాంటిది బంద్ అయిపోయింది కాబట్టి సో అలాంటిది కూడా ఒక ఫైట్ జరగటం వల్ల బంద్ అయిపోయింది. అలా ఫైట్ జరగటం వలన ఎవరైతే అలాంటివి చేస్తున్నారో అది తప్పు. అది ఇల్లీగల్‌గా, లీగల్‌గా 2 తప్పే కాబట్టి సో ఎథికల్‌గా కూడా తప్పే కాబట్టి మనం తగ్గుదాం అని చెప్పి వాళ్ళు తగ్గారు. అంటే జనాలు మొహాల మీద ఊస్తారు అన్న భయంతోటి తగ్గారు తప్పితే వాళ్ళేమీ మళ్ళీ లోపల నిజాయితీగా మార్పుతోటి ఆళ్ళేం చేసిందేం లేదు. జనాలు బయట మొహం మీద వస్తారని చెప్పి వాళ్ళు తగ్గారు చాలామంది. సో ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఒక ఆప్షన్‌గా ఇది సబ్స్క్రిప్షన్ అనేది వచ్చిందనమాట ఇన్‌స్టాగ్రామ్‌లో. ఇన్‌స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ఏంటి? సో ఎంతో కొంతమందికి ఎవరైతే ఎడ్యుకేటివ్ పర్పస్ గానో, లేకుంటే ఇన్ఫర్మేటివ్ పర్పస్ గానో సో అలాంటి చేసే వాళ్ళకి ఇంకొంచెం బెటర్ వేలో వాళ్ళు ఇంకొంచెం చేయడానికి ఇన్‌స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ అనేది ఉపయోగపడుద్ది. దానివల్ల వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అయిద్ది. దానివల్ల ఇంకొంచెం వాళ్ళు ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి ఇంకొంచెం బెటర్ కంటెంట్ చేయడానికి వాళ్ళకి అది ఉపయోగపడుద్దని చెప్పి ఆ ఇన్‌స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకొచ్చింది. దాన్ని కంప్లీట్‌గా మిస్‌యూజ్ చేస్తున్నారు. ఆ లూప్ హోల్స్ యూజ్ చేసుకొని ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటా వస్తున్నారు. ఇప్పుడు విష్ణుప్రియ గారు కూడా సేమ్ దగ్గర దగ్గర నెలకి 6-7 లక్షలు సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఇది మొదట్లోనే తగ్గించకపోతే, మొదట్లోనే ఆపకపోతే సో ఇంకా చాలామంది వచ్చేవాళ్ళున్నారు. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ సపోజ్ రేపొద్దున మన ఇంట్లో వాళ్ళే అలాంటిది ఆ కంటెంట్‌కి ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి అలాంటి కంటెంట్ చేస్తుంటే మనం ఆలోచించుకొని మన పరిస్థితి ఎలా ఉంటది? ఎవరైతే ఆళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడారో సదరు జర్నలిస్టు, ఆ జర్నలిస్ట్ కింద ఏ కామెంట్స్ ఉన్నాయి. పొరపాటున రేపొద్దున మీ అమ్మాయో అలాంటి కంటెంట్ చేస్తున్నప్పుడు మీకు కనిపిస్తేనో, లేకుంటే మీ అబ్బాయి ఆ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాడని చెప్పి మీకు తెలిస్తేనో, మీ మీ ఫీలింగ్ ఏంటి? దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సో మీరు ఎలా రియాక్ట్ అవుతారు చెప్పండి అని అడుగుతున్నారు. సో వాళ్ళు అడుగుతున్న దాంట్లో 1% కూడా తప్పేలే కదా! సో మన దాకా వచ్చినప్పుడు తెలుసుద్ది ఆ బాధ. అండ్ మన పిల్లోళ్ళు అలా వేరే వాళ్ళ కంటెంట్ చూడటం కోసం ఒక రూ. 300 ఖర్చు పెట్టాడు అని చెప్పి ఆ తల్లిదండ్రులకి తెలిస్తే, ఆ తల్లిదండ్రులు మరి ఎంత బాధపడతారనేది కూడా మనకు తెలియాలి కదా! ఖచ్చితంగా ఇప్పుడు నేనున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నా పాపో, ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో వాళ్ళో ఎవరైనా ఆ కంటెంట్ చూస్తున్నారని చెప్పి నాకు తెలిస్తే నాకు ఎంత గిల్టీ ఫీల్ ఉంటది. అరే! ఇంత చేస్తున్నా, రూ. 300 ఖర్చు పెట్టి ఇలాంటి కంటెంట్ చూస్తున్నా అడ్డా అని అనిపిస్తది.
ఓకే. నాకు తప్పు అనిపిస్తది. ఇప్పుడు నాకే అలా తప్పు అనిపిస్తున్నప్పుడు ఇంకా పెద్దవాళ్ళు ఇంట్లో ఇప్పుడు మా అమ్మ, నాన్నకో తెలిసిందనుకోండి వాళ్ళెంత బాధపడతారు చెప్పండి. నా కొడుకు ఇలాంటి కంటెంట్ చూస్తున్నాడా అని. బాధపడతారా లేదా? ఇప్పుడు ఎవరైతే వాళ్ళు చేస్తున్నారో ఆ ఇన్‌స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ పేరుతోటి మేబీ ఆ చేసే వాళ్ళ తల్లిదండ్రులకి మేబీ వాళ్ళకేం గిల్ట్ ఫీల్ ఉండకపోవచ్చేమో. మా కూతుర్లు ఇలా డబ్బులు సంపాదిస్తున్నారని చెప్పి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతుండొచ్చు. వాళ్ళు ఆ డబ్బుల్ని హ్యాపీగా లగ్జరీగా యూజ్ చేసుకుంటూ ఉండొచ్చేమో. అలాంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారేమో తెలీదు నాకు. బట్ సో ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారో కుర్రాళ్ళు, ఆ కుర్రోళ్ళ తల్లిదండ్రులకు తెలిస్తే ఖచ్చితంగా బాధపడతారు. బాధపడకుండా నా కుర్రోడు అబ్బా! నా నా కొడుకు అది తీసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకొని చూస్తున్నాడా వావ్! సూపర్ గ్రేట్ అని ఎవ్వరు అనుకోరు. మరి అలాంటి తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు కదా! అలాంటి తల్లిదండ్రులు బాధపడతారు కదా తెలిస్తే. సో అలాంటి కంటెంట్‌ని ఇప్పుడే కట్ చేస్తే, ఇప్పుడే కంట్రోల్ చేస్తే సో ఫర్దర్‌గా అలా జరగకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి సో విష్ణుప్రియ గారి మీద కంప్లెయింట్ అయితే ఇచ్చారు. మరి ఈ కంప్లెయింట్ ఎంత దూరం వెళ్తుందో తెలియదు. సో ఇది ఆపాలి బరాబర్. ఇలాంటివి జరగకూడదు ఎక్కువగా. ఎందుకంటే ఎస్పెషల్లీ 18-19 ఇయర్స్ అమ్మాయిలు దీనికి ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నారు. బతుకులు నాశనం చేసుకుంటున్నారు. మనం బయట చూస్తూనే ఉన్నాం. ఒక ఫోటోనో, 2 ఫోటోలో బయటకు వేరేలాగా వస్తే ఎంత దారుణమైన సిట్యుయేషన్‌లో అట్ ప్రెజెంట్ ఉందో, ఆ ఏఐ తోటి ఎలాంటి మార్ఫింగ్ ఫోటోస్ చేస్తున్నారో మనకు తెలుసు. యాస్ ఇట్ ఈస్ ఒరిజినల్ ఫోటోస్ లాగే కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు అలాంటి సిట్యుయేషన్ ఉన్నప్పుడు మనం ఇలాంటి ఒక లీడ్ ఇస్తే ఇంకా వాళ్ళు ఎలాగ చెలరేగిపోతారు చెప్పండి. సో దాని ద్వారా బ్లాక్‌మెయిల్ చేస్తే పరిస్థితి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది న్యూడిటీ కాదు, సెమీ న్యూడిటీ కాదు. ఇది జస్ట్ మోడలింగ్ అని చెప్పి కొంతమంది నార్మల్ అమ్మాయిలు, కాలేజ్ చదువుకుంటున్న అమ్మాయిలు ఒక నార్మల్ సబ్స్క్రిప్షన్ పేరుతో ఇలాంటి ఫోటోస్ పెడితే, ఆ ఫోటోస్‌ని తీసుకొని వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఏఐలో వేరేలాగా జనరేట్ చేసి దాన్ని మళ్ళీ సర్క్యులేట్ చేస్తే మేబీ ఈ అమ్మాయి సబ్స్క్రిప్షన్ ఫోటోస్‌లో చూసి మేబీ వాళ్ళ తల్లిదండ్రులు బాధపడకపోవచ్చు. లేకుంటే వాళ్ళ తల్లిదండ్రులు కోప్పడకపోవచ్చేమో కానీ, బట్ ఆ ఫోటోస్ చూస్తే ఖచ్చితంగా కోప్పడతారు, బాధపడతారు, అవమానంగా ఫీల్ అవుతారా లేదా? ఖచ్చితంగా అవుతారు కదా! మరి అలాంటి ఛాన్స్ ఎవరిస్తున్నట్టు? సో మనమే ఇస్తున్నట్టు కదా! సో అలా ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వకూడదు అంటే ఇలాంటి ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఇక్కడే ఆపాలి. అలా ఆపకపోతే ఏందంటే ఇదొక వైరస్ లాగా స్ప్రెడ్ అవుతా ఉంటది. ఇప్పటికే వైరస్ లాగా స్ప్రెడ్ అయిపోయింది కూడా. చాలామంది కాలేజీ అమ్మాయిలు ఇలాగే చేస్తున్నారని చెప్పి తెలుస్తా ఉంది. సో దీని మీద ఫోకస్ కూడా పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే ఇది ఈజీ వేరే కదా డబ్బులు సంపాదించడం. ఏముంది చెప్పండి? గెట్ రెడీ విత్ మీ అలాంటివి మనం సబ్స్క్రిప్షన్ పేరుతో పెట్టేసామనుకోండి, కొంచెం అటు ఇటుగా చేసేస్తారు. అయిపోద్ది. మన కెమెరా ముందు డ్రెస్ మార్చుకోవడానికి మనకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్నప్పుడు ఇంకా ఎక్కడికెళ్ళిపోయామో చూడండి ఆలోచించండి మనం. సో దీనివల్ల అటుపక్క వాళ్ళు బాధపడతారు. సో ఇటుపక్క వాళ్ళు బాధపడతారు. ఎస్పెషల్లీ అబ్బాయిల డబ్బులు నాశనం అయిపోతా ఉన్నాయి. వాళ్ళ డబ్బులా అంటే సో తల్లిదండ్రుల డబ్బులే అవుతాయి కదా! ఎంతో కొంత. చదువుకునే పిల్లగాళ్ళు ఉంటారు. సో కాలేజీలకి వెళ్తున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఒకళ్ళతో ఆపుతారా అంటే సో అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు. ఇప్పుడు ఆ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లే ఒకళ్ళని చూసి ఒకళ్ళు సబ్స్క్రిప్షన్ అనేది క్రియేట్ చేశారు. వాళ్ళు ఫోటోస్ ఒకలాగా పెడుతుంటే వీళ్ళు ఇంకా రెచ్చిపోయి ఫోటోస్ పెడుతున్నారు. వీళ్ళని చూసి ఇంకొంత రెచ్చిపోయి ఫోటోస్ పెడుతున్నారు. ఎందుకు? ఎండ్ ఆఫ్ ద డే సబ్స్క్రిప్షన్ మ్యాటర్. సబ్స్క్రైబర్స్ కౌంట్ మ్యాటర్. డబ్బులు ఇంపార్టెంట్ వాళ్ళకి. సో వాళ్ళు ఆ థాట్ ప్రాసెస్‌తోనే ఉంటారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పర్సన్ తీసుకుంటే మళ్ళీ వై అనే పర్సన్ వచ్చి పెడితే వై అనే పర్సన్ కూడా తీసుకోవాలి కదా! అలాగే ఒక పర్సన్ నెలకి ఎంతమంది తీసుకుంటున్నారు? ఎన్ని డబ్బులు నష్టము? ఇవన్నీ ఎవ్వరు మాట్లాడరు కదా! సో అందుకని చెప్పి ఆ కేరళ అమ్మాయిది సబ్స్క్రిప్షన్ అనేది డౌన్ అయింది. సో ఇప్పుడు ఆ డౌన్ అవ్వటం అనేది మరి అది నిజంగా డౌన్ అయిందా? లేకుంటే మన నాన్ వేజ్ లాగా ఏమైనా ట్రిక్ ఉపయోగించిందో తెలియదు. సో చూస్తున్న దాని ప్రకారం డౌన్ అయినట్టే కనిపిస్తా ఉంది. విష్ణుప్రియ గారి మీద కంప్లెయింట్ ఇచ్చారు. మరి విష్ణుప్రియ గారి అకౌంట్ డౌన్ అవుతదా? లేదా? సో ఎందుకంటే విష్ణుప్రియ గారు చాలా స్పిరిచ్యువల్‌గా ఉంటారు కాబట్టి ఒకసారి ఆలోచించుకోవాలా. ఇది మనం చేస్తుంది తప్పా? కాదా? ఎథికల్‌గా, మోరల్‌గా అనేది ఒకసారి ఆలోచించుకోవాలా. అయినా గాని ఆలోచించుకున్న తర్వాత కూడా మీకు తప్పు కాదు అనిపిస్తే సో ఎవరు ఎలా ప్రొసీడ్ అవ్వాలో అలా ప్రొసీడ్ అవుతూ ఉంటారు. అదనమాట ఓవరాల్‌గా చెప్పేది. సో మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. ఒక అకౌంట్ అయితే డౌన్ అయింది. మిగిలిన అకౌంట్‌లు కూడా డౌన్ అయ్యేదానికి ఛాన్సెస్ కనిపిస్తా ఉన్నాయన్నమాట. రిపోర్ట్స్ కొడితే. సో మీలాంటి అకౌంట్స్ చూసినప్పుడు ఎప్పుడైనా మీరు కూడా రిపోర్ట్స్ కొట్టండి. మేబీ మీ వంతు రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోండి. ఆ యూత్ అలా చెడిపోకుండా ఉండడం కోసం. నాకు తెలిసిన అకౌంట్స్ నేను చాలా వరకు ఇప్పుడు రిపోర్ట్‌లు కూడా కొట్టానన్నమాట. సో మీరు అలాగే ట్రై చేయండి. జై హింద్.